1957లో కేవీ రెడ్డి గారు దర్శకత్వం వహించిన మాయాబజార్ చిత్రం ఆధారితం. ఈ నాటకం ద్వారా మన మహాభారతంలో వచ్చే శశిరేఖ పరిణయం కథను మీకు పరిచయం చేయడానికి వివిధ పాత్రలు పోషిస్తూ మీ ముందరికి విచ్చేస్తున్నారు. శశిరేఖగా సృజన, అభిమన్యుడిగా జితేంద్ర, బలరాముడిగా మాధవరెడ్డి, రేవతి దేవిగా మౌనిక, కృష్ణుడిగా తరుణ్ సాయి శ్రీనివాస్, రుక్మిణీ దేవిగా సౌమ్య, ఘటోత్కచుడిగా విజయేంద్ర, కృష్ణుడి మారువేషంలో సాహిత్, ఇష్టసఖిగా ప్రశాంతి, మరియు లక్ష్మణ కుమారుడిగా గిరిధర్. ఇప్పుడు మన నాటకాన్ని ప్రారంభిద్దాం. జయ శ్రీమద్రమారమణ గోవిందో హరి, శ్రీ ఆంజనేయ వరద గోవిందో హరి. ద్వారక నగరంలో తన ప్రియ సకుని వివాహమాడాలని కలలు కంటిన శశిరేఖకు ఏమి తెలుసును? తన తండ్రి అయిన బలరాముడు తన ప్రియ శిష్యుడైన దుర్యోధనుడికి కోడలుగా ఇస్తానని మాట ఇచ్చి వారు ఇచ్చిన రత్న కానుకలను వెంట వేసుకుని హస్తినాపురం నుండి ద్వారక చేరుకున్నాడని, అంత సంపద ఒకేసారి చూసిన తన భార్య అయిన రేవతీదేవి ఆశ్చర్యంతో ఇలా అన్నది: ఈ పథకం ఒక్కటే 10 లక్షలు చేస్తుంది. వీటన్నిటికీ వెలకట్టాలంటే ఆ విలువలో ఏముంది? ఇదంతా దుర్యోధన చక్రవర్తికి నా ఎందుగల భక్తి. నాకు ఎంత సత్కారం చేశాడు, ఎంత బ్రహ్మనాథం పట్టాడు. అతని భక్తికి నేను ఒక వరం ఇచ్చాను. ఏం కోరారు, ఏం వరం ఇచ్చారు? కాస్త నాకు కూడా చెప్పండి. నీకు చెప్పకుండా ఎట్లా? శ్రీ రేవతి మహారాణి వారి కుమార్తెను భావి సామ్రాట్ లక్ష్మణ కుమారుని పట్టమహిషి చేయమని ప్రాధేయపడ్డారు. కానీ సరే అన్నాను. కానీ సుభద్ర ఏమనుకుంటుందో అని. ఆ సుభద్రకే ఏమైనా అనుకుంటుంది. ఆమె కోసమని మన అమ్మాయిని అడవుల పాలు చేస్తామా ఏంటి? అయినా మన అమ్మాయి తలరాత బాగుండి వారు కోరడం, మీరు మాట ఇవ్వడం జరిగింది. నా గుండె బరువు తీరింది. లగ్నం నిశ్చయమయ్యే వరకు సుభద్రకు తెలిసిందంటే ఇప్పుడే రచ్చ చేస్తుంది. ఓహో సరే. ఈ మాటలు విన్న శశిరేఖ బాధపడి ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం రేవతి శశిరేఖను పెళ్లి కూతుర్ని చేద్దామని శశిరేఖ గదికి వస్తుంది. శశి, శశి, ఏడుపేడుద్దు గాని తలుపుతి. నిన్ను పెళ్లి కూతురు చేయడానికి వీరంతా వస్తే వీరిని బయటికి తరిమి ఏమిటి నీ మూర్ఖ? మాట్లాడవే, తలుపుతి. శశి, ఇక నీ ఇష్టము లేదు, నా ఇష్టము లేదు. ఇలా అల్లరి పెడితే పెళ్ళి ఆగిపోతుంది అనుకుంటున్నావేమో. ఇకపై నీ గారాబాలేమీ సాగు. పెళ్లివారు తరలి వచ్చారు. జాగ్రత్త. ముద్దు ముద్దుగా ముచ్చట్లన్నీ జరిపించుకో. నా ఆశలు నిరాశ చేసి, హృదయాన్ని భగ్నం చేసి, నా మనసును పాడు చేశారు. నాకు జీవించడానికే ఇష్టం లేదు. శశి, ఏంటా మాటలు? ఏమిటక్కయ్యా? ఏముంది తల్లి, చిన్నప్పటి నుండి నీ దగ్గర నేర్చుకున్న విద్యే ఇప్పుడు నాకు అప్పగిస్తుంది. కోపడిపోతున్నా, ఏదో చిన్నతనం. కాస్త మనసు విడిచిన వరకు అమ్మాయిని ప్రశాంతంగా జీవించమనండి. రేపటికి ఎంత మారుతుందో, ఎంత ఉత్సాహంగా ఉంటుందో మీరే చూస్తారుగా. ఏమోనయ్యా కృష్ణ, అన్నింటికీ నువ్వున్నావనే నా ధైర్యం. ఈ పెళ్ళంతా సక్రమంగా జరిపించి మన గౌరవం నిలిపే బాధ్యత నీది. శశి, అమ్మా శశి, ఏమిటమ్మా ఇది? సరే, రేపు నీకే తెలుస్తుందిగా.
ఎట్లా వచ్చేది? దూకేసి పట్టుకుంటాను. బావా, మళ్ళీ పైకి ఎట్లా వచ్చేది? ఒక పని చేయి, బాణాలతో మెట్లు చేస్తాను, అవి దిగి వచ్చేసి. పాపం బడ్డులు వీళ్ళని చూసి పిల్లలు అనుకుంటున్నారు. కాలమహిమ కాకపోతే ఈ వయసులో ఆ రుక్మిణికి ఈ విహారాలు ఏంటండి? కాలమహిమ కాదు, ఈ ప్రకృతి మహిమ. ఈ వెన్నెల్లో, ఈ చల్లగాల్లో ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, పద మనం కూడా కాస్త నౌకా విహారం చేసి వెళ్దాం. కాలం మహిమ కాకపోతే మా అక్కయ్య గారికి ఎందుకండి ఈ వయసులో విహారాలు? రసపట్లో తర్కం కూడదు. ఈలోపు శశిరేఖ పరిణయం గురించి విన్న సుభద్రాదేవి తన అన్నయ్య అయిన బలరాముని అడగగా మాట దాటించుకుంటాడు బలరాముడు. ఈ అవమానం తట్టుకోలేక సుభద్ర అభిమన్యులు ద్వారకను వదిలి వెళ్ళిపోతుండగా శ్రీకృష్ణుని లీల వలన ఘటోత్కచుని ఇంటికి చేరుకుంటారు. జరిగిన గాథ విని తమ్ముని విరాహ బాధను తీర్చుటకై తన మరదల్ని తీసుకువస్తానని మాట ఇచ్చి కృష్ణుని ఆజ్ఞ కోసం ద్వారకా వచ్చాడు. వచ్చి శశిరేఖను వెతుకుతున్నాడు. అష్టదిక్కుంభికుంభాగ్రాలపై మనసుంభధ్వజముద్రాల చూడవ
పాతాళ లోకాలలోని సమస్త భూతకోటులు నాకే మొక్కవలదే ఏ సముద్రపడి సంభ్రమాచర్యాన తరుగవలదే హే హే ఘటోత్కజ హే ఘటోత్కజ అని దేవగురుడే కొండాడవలదే ఏయుదిరెల్ల శాసించవలదే ఏని ఐశ్వర్యాన్నెల్ల సాధించవలదే ఏన మన బంధుహితులకు ఘనతలన్నీ కట్టబెట్టిన ఘన కీర్తి కొట్టవలదే తెలుసుకోకుండా వచ్చాడు. ఆనాడు లంకలో మా పెదనాన్న హనుమంతులు వారి పట్టిన చిక్కులో పడ్డానే. అటు ఉన్నది ఇటు లేదు, ఇటు ఉన్నది అటు లేదు, అటు ఉన్నది ఇటు లేదు, ఇటు ఉన్నది అటు లేదు, అటు నేనే ఇటు నేనే అటు నేనే ఇటు నేనే, చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. చిన్న చేపను పెద్ద చేప, చిన్నమాయను పెనుమాయ, చిన్న చేపను పెద్ద చేప, చిన్నమాయను పెనుమాయ. అది స్వాహ ఇది స్వాహ అది స్వాహ ఇది స్వాహ, చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. ఎరుకకుండా వచ్చావు ఎరుకలేకపోతావు, ఎరుకకుండా వచ్చావు ఎరుకలేకపోతావు. ఇది వేదం ఇది వేదం ఇది వేదం ఇది వేదం ఇది వేదం. నీ వేదం బాగానే ఉంది కానీ అసలు నీవు ఎవరో చెప్పు. ఓహోహోహో నీవా? నీకు తెలీదు నేనెవరో? తెలియకలే కదా అడిగేది. తెలియని వారికి చెప్పినా తెలీదు. కాదా నీకు తత్వం చాలించు. నీవు ఎవరైతే నాకేం లేదు. చూడు, శశిరేఖ అనే చిన్నది ఎక్కడ ఉందో కాస్త చెప్పు. హాయ్ హాయ్, నా సాయం కోరుతూ నన్నే ఆదరిస్తున్నావు. పేరు చెప్పి శరణు వేడి బుద్ధిగా అడుగు చూపిస్తా. కాదా ఎవరనుకున్నావు? జాగ్రత్త, నాకు ఆగ్రహం వస్తే ఆగదు. నిన్ను ఈ బారి నీ సముద్రంలో ముంచిపోతాడు. అబ్బో అబ్బో, అంత గండివా? చెప్పవేం మరి? అయితే నీవు అంత పని చేయనక్కర్లేదు. నేను ముసలివాడిని, నడవలేను. నన్ను మోసుకొని పో, అలాగే శశిరేఖను చూపిస్తాను. అలా రా దారి లే. అరే ఎంత బరువున్నావే? ద్వారకనే పెళ్ళగిస్తానంటివే, నన్నే ఎత్తలేవా? ఎత్తినాయనా ఎత్తు. ఏనుగులు మింగేవా, పర్వతాన్ని పలహరించేవా? ఏంటి నీ మాయ? చిన్నమాయను పెనుమాయ, అది స్వాహ ఇది స్వాహ, అటు నేనే ఇటు నేనే, అది నేనే ఇది నేనే. తెలిసింది 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 తెలిసింది. నమో నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమః. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. ఇక మీ ఆజ్ఞ. మాయా శశిరేఖ రూపం దాల్చి లక్ష్మణ కుమార్ని వివాహమాడు. ఆహా, కౌరవ భరతం పట్టేలా. ఆహా, దివ్యోపదేశం దివ్యోపదేశం. మైనా, ఇక నుంచి నీవే తనకి ఇష్ట సఖివి. పర్వాలేదు పర్వాలేదు. ఇక సెలవా మరి? అల్లుడు జాగ్రత్త. మైనా, మనంతా ఇప్పుడు
ఘటోత్కచుడు నిద్రపోతున్న శశిరేఖను తన ఇంటి వద్దనున్న అభిమన్యుని చెంతకి చేర్చి మాయా శశిరేఖగా ద్వారకకు తిరిగి వస్తాడు. వచ్చిందమ్మా వచ్చింది. కాస్త పూర్తిగా మెలకు తెచ్చుకోండి. చెల్లులు భయపడుతున్నారు. చెల్లులు ఎందుకు భయం? ఇదేంటి ఇక్కడ విరిగిపోయిన పెట్టారు? బాలని కోపడకు, నేనే కొంచెం సుకుమారంగా ఉంటే సరిపోయేది. చెల్లులు రండి. ఏంటో అమ్మా ఇవాళ మీరు కొత్తగా మరి నేను ఇంకా పాత శశిరేఖను అనుకున్నారా? కాదు, నేను లక్ష్మణ కుమారుడు పట్టమహిషిని. మా వారు భావి రారాజు, నేను భావి రారాణి. అలా అనరాదమ్మా. చూడండి, మీ అమ్మగారు రేవతీదేవి గారు వస్తున్నారు. అమ్మా అమ్మో అమ్మే. నమో మాత, నమో నమః. అమ్మో చూసావటమ్మా రుక్మిణి, అమ్మాయి రుక్మిణి మాత, నమో నమః. నమో కృష్ణ, నమో కృష్ణ. చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ. అప్పుడే పరాయి వారం అయిపోయామా శశి? ఇంత భక్తి చూపిస్తున్నావు? మీరు చెప్పినట్టే చేస్తున్నానుగా. ఎవరు చెప్పినట్టు చేస్తే ఏమిటి తల్లి, నీవు బుద్ధిమంతురాలు అయినావు, మాకంతే చాలు. కృష్ణ, నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? పెళ్ళంతా ఇలానే సందడిగా జరిపించావంటే. అలాగే వదిన, మీరే చూస్తారుగా.
అతని భార్య ఇంకా తమ్ములతో కలిసి లక్ష్మణ కుమారుని వివాహానికి తరలి వస్తారు. ఈలోగా లక్ష్మణ కుమారుడు ముందుగా పెళ్లి కూతురిని చూడాలని శశిరేఖను కలుస్తారు. లక్ష్మణ కుమారుల వారు మీ రాక కోసం వేచి ఉన్నారు. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా, ఎందెందు వెదకిన లేదు కదా, నీ అందతందాలిక నావే కదా సుందరి. సుందరి సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనిక నేనే కదా. దూరం ఎందుకు తెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనిక నేనే కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి. సుందరి సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి. సుందరి సుందరి రేపటి దాకా ఆగాలి. ఆకుమచ్చు సఖియార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా. ఆకుమచ్చు సఖియార మరలెందుకే సొగసులన్నీ నాకు నచ్చే కదా. నీ వగల నా విరసము హెచ్చే కదా సుందరి. సుందరి సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. నీ వగల నా విరసము హెచ్చే కదా సుందరి. సుందరి సుందరి తెచ్చితేలా పెద్దలున్నారు. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి. వద్దకు చేరిన పతినే కదా. పెద్దలున్నారంటూ హద్దులెందుకు రమణి. వద్దకు చేరిన పతినే కదా. నీ ముద్దు ముచ్చటలించనావే కదా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. నీ ముద్దు ముచ్చటలింక నావే కదా సుందరి. సుందరి 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 సుందరి. అలా మాయా శశిరేఖ లక్ష్మణ కుమారుని ఆట పట్టించి పెళ్లిలో అతన్ని భయపెడుతుంది. ఇంతలో కౌరవులకు యాదవులకు వాగ్వాదం జరిగి చివరకు సత్యపీఠాన్ని తెప్పించి శకునిని దాని మీద నించోపెట్టి దాని ప్రభావంతో వారు పెళ్లి కొరకు చేసిన పన్నాగాలన్నీ బయటపడతాయి. అలా ఆ వివాహం అకస్మాత్తుగా ముగిస్తుంది. మరో పక్క అదే లగ్నానికి ఘటోత్కచుని ఆశ్రమంలో శశిరేఖకు అభిమన్యుడికి లక్షణంగా వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి బలరాముడు, రేవతీదేవి, కృష్ణుడు, రుక్మిణి, ఘటోత్కచుడు ఇంకా తదితరులు తరలివచ్చి నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. అలా ఆ శ్రీకృష్ణుని లీలలతో మన శశిరేఖ తన ఇష్టసఖిని దక్కించుకుంటుంది.
ఇంతటితో ఈ నాటకం సమాప్తం. సర్వేజన సుఖినో భవంతు.